రామగుండంలో ప్రజాపాలన పేరుతో ప్రజాకంటక పాలన సాగుతుందని సింగరేణి క్వార్టర్ల బాధితుల నాయకుడు తోట వేణు ఆరోపించారు. రోడ్డు విస్తరణలో క్వార్టర్ల కూల్చివేతకు సింగరేణి యాజమాన్యం నుంచి నోటీసులు అందుకున్న 72 క్వార్టర్ల బాధితులతో కలిసి సోమవారం గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ గుడి ముందు నిరసన దీక్ష చేపట్టి తోట వేణు బాధితుల తరపున మాట్లాడుతూ రామగుండం గతంలో పాలించిన ఎవరికి కూడా సింగరేణి క్వార్టర్లను కూల్చి రోడ్డు విస్తరణ చేయాలని, అందులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలన్న దుర్మార్గపు ఆలోచన రాలేదని అన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో సింగరేణి క్వార్టర్లను కూల్చడం దుర్మార్గపు చర్య అని సింగరేణి జీఎం ఈ విషయంలో మరోసారి ఆలోచించి నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్వార్టర్ల బాధితులకు హైకోర్టు 2 నెలల గడువు ఇచ్చినప్పటికీ దుర్మార్గపు ఆలోచన కలిగిన వారు ఎప్పుడు ఏం చేస్తారన్న భయంలో మేమున్నామని తెలిపారు. 72 క్వార్టర్ల బాధితుల మొరను ఆలకించి రోడ్డు విస్తరణ పేరిట క్వార్టర్లు కూల్చే ఆలోచన మానుకోవాలని కోరారు. గత 80 సంవత్సరాల నుంచి లేని డిస్టర్బెన్స్ ఈ కొత్త ప్రజాపాలన అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మరి ఇక్కడ ప్రజాపాలన కాకుండా ప్రజా కంటక పాలన ఏర్పడుతున్నది. ముఖ్యంగా సింగరేణి మీద దాడి జరుగుతున్నది. ఏనాడు కూడా మరి కార్మికుడు వైపు కన్నెత్తి చూడని మరి ఎవరు కూడా ఈరోజు కార్మికుని చిన్నచూపు చూస్తూ సింగరేణి క్వార్టర్లను రోడ్డు వెడల్పు పేరుతో తొలగించాలని ఒక కుట్రపూరితంగా చేస్తూ దాదాపుగా 150 ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేసుకొని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనే నిర్ణయం తీసుకోవడం మరి ఇంతవరకు ఎవరికీ దుర్మార్గం తట్టలేదు. మరి ఇంతటి దుశ్చర్యను మరి ఈరోజు ఖండిస్తూ ఇక్కడ మేము పోచమ్మ తల్లి ఊరికి మొదటి ముత్తైదువ ఇది మరి ఆ తల్లి నీడలో ఆ తల్లి ప్రాంగణంలో మేము ఈరోజు నిరసన దీక్ష ఏర్పాటు చేసుకున్నాం. మరి మాకు 2 నెలల ఊరట లభించింది, కానీ ఇంకా కూడా ఈ దుర్మార్గ పాలకులు ఏం చేస్తారో అని రోజు బిక్కు అనుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఆర్జీవన్ జీఎం గారికి చెప్పేది ఏంటంటే మరి దయచేసి సింగరేణిని బజార్లో పడేయకండి, దుర్మార్గమైన రాజకీయ నాయకుల చేతికి అప్పచెప్పకండి. మీరు కేర్ టేకర్ సింగరేణియే మరి మీరు మమ్మల్ని సంరక్షకులుగా ఉంటాలని చెప్పి భక్షకులుగా మారకండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అప్పనంగా ఏదో రాజకీయ నాయకుడు చెప్పిండని చెప్పేసి మరి ఎటువంటి క్రెడిబిలిటీ లేకుండా అప్పచెప్పడము, మరి రోడ్డు వైడనింగ్ అని చెప్పేసి మరి రోడ్డు గ్రాబింగ్ చేస్తున్నారు. మరి అంతగానో మీకు చేతనైతే రోడ్డు వైడనింగ్ ప్లస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద షాపింగ్ కాంప్లెక్స్ అంటే అది దమ్ముతో కూడుకున్నది, కానీ మరి అది చాటుకు పెట్టి మరి ఇట్లా చేయడం పద్ధతి కాదు. ఈ కార్యక్రమంలో రోడ్డు విస్తరణలో నోటీసులు అందుకున్న 72 క్వార్టర్ల బాధితులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84999333 9989497898.